నమస్తే వనక్కం ఆదాబ్ వెల్కమ్ టు బయోస్కోప్ దిస్ ఇస్ ఇంద్రజా తోట సినీ ముచ్చట్లు మాట్లాడుకునే ముందుగా హెడ్లైన్స్ స్పిరిట్ లో కొరియన్ బాలయ్య ఇక థియేటర్స్ బ్లాస్ట్ ఫౌజీ సెట్ లో ఫన్నీ సీన్ ప్రభాస్ షాక్ ఏజెంట్ ఈడియట్ కాంబోలో క్రేజీ మల్టీ స్టారర్ కాంతారా స్టార్ తో టాలీవుడ్ వర్సెస్ బాలీవుడ్ కణ్మణి కాదు రుక్మిణి హీరోయిన్ ని మార్చేసిన నాని బయోస్కోప్ కణ్మణి కాదు రుక్మిణి హీరోయిన్ ని మార్చేసిన నాని సుజిత్ కాంబినేషన్ లో ఓ సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. నిహారిక ఎంటర్టైన్మెంట్స్ యునానిమస్ ప్రొడక్షన్స్ నాని సొంత నిర్మాణ సంస్థ బ్యానర్ల మీద ఈ సినిమా రూపొందుతుంది. ముందుగా చెప్పిన ప్రకారం అయితే ఈ సినిమాను డివివి ఎంటర్టైన్మెంట్స్ తెరకెక్కించాల్సి ఉంది. ఆ విషయం పక్కన పెడితే ఇప్పుడు ఈ సినిమా హీరోయిన్ ఎంపిక విషయంలో చర్చలు ముగిశాయి అని సమాచారం. తొలుత బలంగా వార్తలు వినిపించినా నాయికను కాకుండా వేరొక నాయికను ఓకే చేశారు అని సమాచారం. సినిమా వర్గాల నుండి వస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమా కోసం కొత్త కాంబినేషన్ వైపే సుజిత్ అండ్ నాని మొగ్గు చూపుతున్నారని సమాచారం. దీంతో గతంలో వార్తలు వచ్చినట్లుగా జూలియట్ గా కణ్మణి నటించడం లేదట. ఆ పాత్ర కోసం రుక్మిణిని ఓకే చేసినట్లు సమాచారం. ఈ క్రమంలో మీకు 3 డౌట్స్ రావచ్చు. ఒకటి, జూలియట్ ఎవరు? రెండోది, కణ్మణి ఎవరు? మూడోది, ఈ రుక్మిణి ఏంటి అని. ఇవన్నీ తెలియాలంటే ఈ సినిమాకు రూమర్డ్ టైటిల్ ఏంటి అనేది తొలుత తెలియాలి. ఇటీవలే లాంఛనంగా ప్రారంభమైన ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ని త్వరలో ప్రారంభిస్తారట. యాక్షన్, ఎమోషన్స్ తో పాటు నాని శైలి, ఎంటర్టైన్మెంట్ ఎలిమెంట్స్ యాడ్ చేసి సుజిత్ ఈ సినిమా కథను సిద్ధం చేశారని తెలుస్తోంది. విదేశాల్లో ఈ సినిమా షూటింగ్ ఎక్కువగా ఉంటుంది అని చెప్తున్నారు. ఎందుకంటే హీరో విదేశాల నుండి ఇండియా వస్తాడట. ఎందుకొచ్చాడు, ఎలా వచ్చాడు, వచ్చినోడు ఎలాంటోడు అనేదే సినిమా కథ అని చెప్తున్నారు. ఇక అసలు విషయానికొస్తే ఈ సినిమాకి బ్లడీ రోమియో అనే పేరు పరిశీలిస్తున్నారట. ఆ లెక్కన హీరోయిన్ జూలియట్టే కదా. ఇక ఆ జూలియట్ గా కనిపించేది హీరోయిన్ రుక్మిణి అలియాస్ పూజా హెగ్డే. మిస్ అయిన కాంబినేషన్ కణ్మణి, ప్రియాంక అరుళ్ మోహన్. అన్ని ఓకే అయితే నాని పూజా కాంబినేషన్ మనం చూస్తాం. రష్మిక దేవరకొండ ఈసారి దొరికేస్తారా? టాలీవుడ్ లో విజయ్ దేవరకొండ రష్మిక మందన రిలేషన్షిప్ స్టేటస్ అనేది మిస్టరీగా అలా కొనసాగుతూనే ఉంది. వాళ్ళిద్దరూ కలిసి వెకేషన్లకు వెళ్తున్నారంటూ ఎన్ని ఫోటోలు రూమర్లు బయటకు వచ్చినా వాళ్ళిద్దరూ మాత్రం చాలా స్మార్ట్ గా వ్యవహరించిన తీరు గురించి తెలిసిందే. తమ బంధం గురించి ఎప్పుడూ నిజమని చెప్పలేదని, అలా అని అబద్ధమని పూర్తిగా కొట్టి పారేయలేదు. ప్రతిసారి ఇంటర్వ్యూలలో ప్రశ్న ఎదురైనప్పుడు తెలివైన సమాధానాలతో కవర్ డ్రైవ్ ఆడేసి టాపిక్ ను డైవర్ట్ చేయడంలో వాళ్ళు ఎక్స్పర్ట్స్. రీసెంట్ గా ఈ జంటకు సీక్రెట్ గా ఎంగేజ్మెంట్ కూడా అయిపోయిందని ఇండస్ట్రీలో గట్టిగా గాసిప్స్ వినిపించాయి. అయినా సరే ఇద్దరి వైపు నుంచి ఎలాంటి క్లారిటీ రాలేదు. వాళ్ల సైలెన్స్ ఆ మిస్టరీని, ఈ రూమర్స్ ను మరింత బలంగా మార్చాయి. ఫ్యాన్స్ కూడా ఏది నమ్మాలో ఏది నమ్మకూడదో తెలియని కన్ఫ్యూజన్ లో ఉన్నారు. అయితే ఇప్పటి వరకు పర్సనల్ గా ఉన్న ఈ ఇష్యూ ఇప్పుడు ప్రొఫెషనల్ లైఫ్ లోకి వచ్చేలా కనిపిస్తుంది. అది కూడా రష్మిక కొత్త సినిమా రూపంలో. ఇప్పుడు అసలు సిసలైన ట్విస్ట్ ఏంటంటే రష్మిక నటిస్తున్న కొత్త సినిమా టైటిల్ ది గర్ల్ ఫ్రెండ్. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు చీఫ్ గెస్ట్ గా విజయ్ దేవరకొండను పిలుస్తున్నారనే టాక్ ఈ మొత్తం డ్రామాను నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్లింది. ఇది నిజంగా వాళ్ళిద్దరిని ఇరకాటంలో పెట్టే సిచ్యువేషన్. ఇన్నాళ్లు ఇంటర్వ్యూలలో తప్పించుకున్న ఒక లైవ్ ఈవెంట్ స్టేజ్ మీద తప్పించుకోవడం అంత ఈజీ కాదు. ఒకవేళ విజయ్ నిజంగానే ఈవెంట్ కు హాజరైతే ఖచ్చితంగా సినిమా గురించి, ఆ టైటిల్ గురించి మాట్లాడాల్సి ఉంటుంది. అప్పుడు అందరి ఫోకస్ అతను ఏం మాట్లాడతాడా అనే దానిపైనే ఉంటుంది. అతను సినిమా గర్ల్ ఫ్రెండ్ గురించి మాట్లాడతాడా, లేక తన రూమర్డ్ గర్ల్ ఫ్రెండ్ రష్మిక గురించి ఏమైనా హింట్ ఇస్తాడా అనేది పెద్ద సస్పెన్స్. వాళ్ళ బాడీ లాంగ్వేజ్, ఒకరి గురించి ఒకరు మాట్లాడుకునే మాటలు ప్రతిదీ కెమెరాలో రికార్డ్ అవుతుంది. ఒకవేళ ఈ రచ్చ అంతా ఎందుకని విజయ్ ఈవెంట్ ను స్కిప్ చేసినా అది కూడా పెద్ద న్యూస్ అవుతుంది.
గర్ల్ ఫ్రెండ్ సినిమాకు విజయ్ ఎందుకు రాలేదని కొత్త డిస్కషన్ మొదలవుతుంది. అయితే ఈవెంట్ కు రాకపోయినా సినిమాకు విజయ్ నుంచి ఏదో ఒక రకంగా సపోర్ట్ మాత్రం పక్కాగా వస్తుందని అంటున్నారు. ఏదేమైనా ఈ ది గర్ల్ ఫ్రెండ్ ప్రమోషన్స్ ఈ ఇద్దరు స్టార్ల రిలేషన్షిప్ రూమర్లకు ఒక పెద్ద పరీక్షలా మారాయి. ఇన్నాళ్లు దొరకకుండా స్మార్ట్ గా కవర్ డ్రైవ్ ఆడుతున్న ఈ జంట ఈ ఈవెంట్ రూపంలో వస్తున్న బౌన్సర్ కు అఫీషియల్ గా దొరికేస్తారా లేక మళ్ళీ సేఫ్ గేమ్ తో ఎస్కేప్ అవుతారా అనేది చూడాలి. జైలర్ 2లో బాలయ్య పాత్ర వెనుక బిగ్ సస్పెన్స్. ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్, సూపర్ స్టార్ రజనీకాంత్ జైలర్ లాంటి బ్లాక్ బస్టర్ సీక్వెల్ గా జైలర్ 2 సినిమా షూట్ లో బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూట్ శరవేగంగా జరుగుతుంది. అయితే ఈ ప్రాజెక్టు మొదలైనప్పటి నుంచి సినిమాలో నందమూరి నటసింహం బాలకృష్ణ ఓ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తున్నాడంటూ టాక్ తెగ వైరల్ గా మారుతుంది. జైలర్ ఫస్ట్ హాఫ్ లో కొనసాగిన కామియో రోల్స్ తో పాటు బాలయ్య పాత్రను కూడా యాడ్ చేయబోతున్నారని, ఈ పాత్ర ఇంటెన్స్ మిగతా క్యామియో పాత్రల కంటే పవర్ఫుల్ గా ఉండబోతోంది అంటూ టాక్ సోషల్ మీడియాలో హీట్ ఎక్కుతోంది. ఇప్పటికీ ఈ చర్చ కొనసాగుతూనే ఉంది. కృష్ణదేవ అనే పాత్రలో బాలయ్య కనిపించనున్నాడంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అయితే మూవీలో బాలయ్య పాత్ర విషయంలో మాత్రం ఇంకా సస్పెన్స్ వీడలేదు. మేకర్స్ నుంచి ఎలాంటి క్లారిటీ రాలేదు. ఈ క్రమంలోనే అభిమానుల్లోనూ బాలయ్య అసలు ఉన్నాడా లేదా అనే సందేహాలు మొదలయ్యాయి. దీనిపై బాలయ్య ఎక్కడా రియాక్ట్ అవ్వలేదు సరికదా. డైరెక్టర్ నెల్సన్ ని అడిగినా సరైన సమాధానం చెప్పకుండా సినిమాలో బాలయ్య భాగమైతే బాగుంటుందంటూ కామెంట్ చేశాడు. దీంతో మరిన్ని సందేహాలు మొదలయ్యాయి. జైలర్ మొదటి భాగంలో క్యామియో రోల్స్ గురించి నెల్సన్ రివీల్ చేయలేదు. మోహన్ లాల్, శివరాజ్ కుమార్, జాకీ ష్రఫ్ పవర్ఫుల్ పాత్రలు పోషించిన విషయాన్ని బయటకు రాకుండా ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నాడు. రజనీకాంత్ కు కష్టకాలంలో అప్పటికప్పుడు ఒకరి తర్వాత ఒకరు తెరపైకి వచ్చి సహాయం అందించినట్లు సర్ప్రైజింగ్ గా చూపించారు. అప్పటి వరకు సినిమాలో ప్రతి పాత్రపై సస్పెన్స్ కొనసాగించారు. అదే తరహాలో బాలయ్య పాత్ర విషయంలోనూ సస్పెన్స్ కొనసాగిస్తున్నారా అనే సందేహాలు ఆడియన్స్ లో మొదలయ్యాయి. ఏదేమైనా జైలర్ 2లో బాలయ్య భాగమవుతున్నారని మేకర్స్ రివీల్ చేస్తే మాత్రం టాలీవుడ్ మార్కెట్ లో సినిమాపై హైప్ మరింతగా పెరుగుతుంది. బోల్డెంత ప్రచారం రిలీజ్ కు ముందే జరిగిపోతుంది. ఓపెనింగ్స్ లోనూ భారీ లాభాలు కొల్లగొట్టొచ్చు. ఇక ఈ సినిమా వచ్చే ఏడాది జూన్ లో గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఇక బాలయ్య ఎంట్రీని చివరి నిమిషంలో అయినా రివీల్ చేస్తారా లేదా సస్పెన్స్ ను కొనసాగిస్తారా అనేది వేచి చూడాలి. స్పిరిట్ సినిమాలో కొరియన్ బాలయ్య, సందీప్ దెబ్బకి థియేటర్లు తగలబడిపోవడం ఖాయం. తాజాగా పాన్ ఇండియా స్థాయిలో సంచలనంగా మారిన అనౌన్స్మెంట్ ఏదైనా ఉందంటే అది రెబల్ స్టార్ ప్రభాస్ మరియు సంచలన దర్శకుడు సందీప్ రెడ్డి వంగ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం స్పిరిట్ గురించి అని చెప్పాలి. ఈ సినిమా నుంచి విడుదలైన ఆడియో టీజర్ ఒక్క క్షణంలోనే సోషల్ మీడియాలో తుఫాను సృష్టించింది. ప్రభాస్ మాస్ యాటిట్యూడ్, సందీప్ రెడ్డి వంగ ప్రత్యేక మేకింగ్ స్టైల్స్, పవర్ఫుల్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇవన్నీ కలిపి స్పిరిట్ టీజర్ ని టాక్ ఆఫ్ ది నేషన్ గా నిలిపేశాయి. యాక్షన్, ఎమోషన్, స్టైల్ ఈ మూడు అంశాలను ఒకే ఫ్రేమ్ లో ఇంత ఇంటెన్సిటీతో చూపించడం సందీప్ రెడ్డి వంగ మాత్రమే చేయగలిగే మ్యాజిక్ అని అభిమానులు అంటున్నారు. ఇక ఆడియో టీజర్ రాకతోనే ఈ సినిమా చుట్టూ ఏర్పడిన హైప్ మరింతగా పెరగగా ఇప్పుడు మరొక హాట్ టాపిక్ సినిమా చుట్టూ తిరుగుతోంది. అదే కొరియన్ యాక్షన్ స్టార్ డాన్ లీ, పిలిచే పేరు కొరియన్ బాలయ్య ఈ సినిమాలో కనిపించబోతున్నాడన్న వార్త. మొదట ఇది కేవలం ఊహాగానంగా సోషల్ మీడియాలో ప్రచారం పొందింది. కానీ తాజాగా కొరియన్ సోషల్ మీడియా వర్గాల్లో కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించడం ప్రారంభించడంతో ఆ రూమర్లు మరింత బలంగా మారాయి. ఇక ఫ్యాన్స్ ఉత్సాహం చెప్పలేనంతగా ఉంది. ప్రభాస్ డాన్ లీ కాంబినేషన్ నిజమైతే అది కేవలం పాన్ ఇండియా స్థాయిలోనే కాదు, పాన్ వరల్డ్ లెవెల్ సెన్సేషన్ అవుతుందని అభిమానులు భావిస్తున్నారు. సందీప్ రెడ్డి వంగ దర్శకత్వం వహిస్తున్నందున ఈ సినిమాలో ప్రతి పాత్రకు ప్రత్యేకమైన లోతు, మానసిక ఎమోషన్, ఇంటెన్సిటీ తప్పకుండానే ఉంటాయని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఆయన గత చిత్రాలు అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్ మానవ మనస్తత్వాన్ని, అంతర్మథనాన్ని అత్యంత రియలిస్టిక్ గా చూపించాయి.
అదే నైజం ఇప్పుడు ప్రభాస్ స్థాయిలో ఉన్న స్టార్ తో కలిస్తే అది పూర్తిగా వేరే స్థాయిలో అనుభూతి ఇవ్వడం ఖాయం. ఈసారి ప్రభాస్ పాత్ర పోలీస్ ఆఫీసర్ గా ఉండబోతోందని, అతని క్యారెక్టర్ డిజైన్ ఇండియన్ సినిమా చరిత్రలో అత్యంత స్టైలిష్ మరియు ఇంటెన్సివ్ గా ఉంటుందని యూనిట్ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే ఆడియో టీజర్ తోనే మాస్ క్లాస్ ఆడియన్స్ అందరినీ ఆకట్టుకున్న ఈ ప్రాజెక్ట్ పై ఇప్పుడు అంతర్జాతీయ మీడియా కూడా దృష్టి సారిస్తోంది. డాన్ లీ ప్రెజెన్స్ కి సంబంధించిన అధికారిక ప్రకటన వస్తే మాత్రం అది గ్లోబల్ లెవెల్లో హాలీవుడ్ వరకు చర్చానీయాంశం అవడం ఖాయం. మొత్తానికి ప్రతి అప్డేట్ తో స్పిరిట్ సినిమా హైప్ కొత్త ఎత్తులకు చేరుకుంటోంది. ఇక ప్రభాస్ వర్సెస్ డాన్ లీ అనే డ్రీమ్ కాంబినేషన్ నిజమైతే అది కేవలం ఒక్క సినిమా కాదు, ఇండియన్ సినిమా హిస్టరీలో ఒక మైలు రాయిగా నిలిచే ఎపిక్ సాగే సెన్సేషన్ అవుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. సంగీత దర్శకుడిగా కెరీర్ ఆరంభించి చాలా ఏళ్లైంది. అయితే ఆయన బెస్ట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంటే మొన్నటి వరకు అఖండ అని చాలా మంది అంటూ ఉంటారు. అఖండ సినిమా కోసం తమన్ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ కి ఫ్యాన్స్ పిచ్చెక్కిపోయారు. ఆ స్థాయిలో తమన్ నుంచి బీజిఎం ను ఊహించలేదు అంటూ చాలా మంది ఆ సమయంలో కామెంట్స్ చేశారు. అఖండ థియేటర్లలో బాక్సులు బద్దలు కావడం మనం చూసాం. అఖండ తర్వాత మళ్ళీ ఓజీకి తమన్ మళ్ళీ అంతకు మించిన బీజిఎం ను ఇచ్చాడు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఎలివేషన్ సీన్స్ కోసం తమన్ ఇచ్చిన బీజిఎం నెవర్ బిఫోర్ అంటూ అభిమానులతో పాటు అన్ని వర్గాల వారు గత నెల రోజులుగా మాట్లాడుకుంటున్న విషయం తెలిసిందే. ఓజీ ఓటీటీ స్ట్రీమింగ్ తర్వాత ఆ చర్చ మరింత ఎక్కువగా అయింది అనడంలో సందేహం లేదు. అఖండ 2 సినిమా కోసం తమన్ ఫ్యాన్స్ ను కుర్చీలో కూర్చోనివ్వకుండా చేసిన ఓజీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ను మించి అఖండ 2 సినిమాకు తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇస్తున్నాడు అంటూ వార్తలు వస్తున్నాయి. ఎక్కడెక్కడో ఉన్న ప్రతిభను తీసుకువచ్చి తమన్ అఖండ 2 తాండవం కోసం వర్క్ చేయిస్తున్నాడు. కొన్ని రోజుల క్రితం సాహిత్యంతో పాటు సనాతనం కలిపి ఉండేలా మిశ్రా సోదరులను తీసుకువచ్చి అద్భుతమైన పాటను పాడించాడు అంటూ వార్తలు వచ్చాయి. ఇప్పుడు బాగా ఫేమస్ అయిన సర్వేపల్లి సిస్టర్స్ తోనూ అఖండ 2 కోసం పాట పాడించాడు. వారు పాట పాడారా లేదంటే బీజిఎం కోసం కోరస్ ఇచ్చారా అనేది తెలియాల్సి ఉంది. మొత్తానికి అఖండ 2 కోసం తమన్ చేస్తున్నది అంతా ఇంతా కాదని మరోసారి దీంతో నిరూపితమైంది. సర్వేపల్లి సిస్టర్స్ చేసే సందడి కోసం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో తమన్ స్వయంగా సోషల్ మీడియా ద్వారా అఖండ 2 కోసం సర్వేపల్లి సిస్టర్స్ తో పాడించినట్లుగా పేర్కొన్నాడు. వారితో దిగిన ఫోటో సైతం షేర్ చేయడం ద్వారా అందరి దృష్టిని ఆకర్షించాడు. ఆకట్టుకునే కథనంతో బోయపాటి శ్రీను అఖండ 2 సినిమాను రూపొందిస్తే దాని స్థాయిని 10 రెట్లు పెంచే విధంగా తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇస్తున్నాడు అంటూ చిత్ర యూనిట్ సభ్యులు చెప్తున్నారు. అదే కనుక నిజమైతే ఖచ్చితంగా తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఖచ్చితంగా ఓజీని మరిపిస్తుంది అంటూ సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. తమన్ బెస్ట్ వర్క్ అనగానే ఓజీ అంటారు, కానీ అఖండ 2 సినిమా విడుదల తర్వాత ఖచ్చితంగా బెస్ట్ వర్క్ గా అఖండ 2 తాండవం నిలుస్తోందని నమ్మకంగా ఆయన అభిమానులు ఉన్నారు. ప్రస్తుతానికి అఖండ 2 సినిమా కోసం చివరి దశ షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది అని చెప్తున్నారు. బాలకృష్ణ హీరోగా అఖండ 2 తాండవం డిసెంబర్ 5న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న అఖండ 2 సినిమా బాక్స్ ఆఫీస్ ను షేక్ చేస్తుంది అనే నమ్మకాన్ని అభిమానులు వ్యక్తం చేస్తున్నారు. బాలకృష్ణ ఫ్యాన్స్ మాత్రమే కాకుండా ఇండస్ట్రీ వర్గాల వారు, ప్రేక్షకులు ఇలా అన్ని వర్గాల వారు సైతం సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. మొదటి పార్ట్ బాలయ్య కెరీర్ లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల జాబితాలో నిలిచింది. అందుకే సహజంగానే అఖండ 2 తాండవం సినిమాపై అంచనాలు పెంచేశాయి. అందుకు తగ్గట్లుగా బోయపాటి తన పూర్తి ప్రతిభను పెట్టాడని తెలుస్తోంది. ఇక ఈ సినిమాను కుంభమేళాలోనూ చిత్రీకరించారు అనే విషయం తెలిసిందే. ఈ సినిమాలో బాలకృష్ణ 2 విభిన్నమైన పాత్రల్లో కనిపించబోతున్నాడు. అఖండ 2 సినిమాను టాలీవుడ్ లోనే కాకుండా ఇతర భాషల్లోనూ రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట. క్రేజీ మల్టీ స్టారర్ ఏజెంట్ ప్లస్ ఈడియట్ RRR తర్వాత తెలుగులో మల్టీ స్టారర్లు పెరుగుతాయి అనుకుంటే దానికి భిన్నంగా అంత స్పీడ్ అయితే కనిపించలేదు.
జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్లను రాజమౌళి అంతటి దిగ్గజం కాకుండా వేరొకరైతే బ్యాలెన్స్ చేయలేరేమో అని భావించి ఎవరు పెద్దగా రిస్క్ చేయలేదు. వాల్తేరు వీరయ్య లాంటి 1-2 సినిమాలు వచ్చాయి కానీ అధిక శాతం స్టార్లు సోలో సబ్జెక్టులకే ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో ఒక ఇంట్రెస్టింగ్ కాంబోకి శ్రీకారం చుట్టబోతున్నట్లు ఫిలిం నగర్ టాక్. మాస్ మహారాజా రవితేజ, యూత్ సెన్సేషన్ నవీన్ పోలిశెట్టి కలయికలో ఒక క్రేజీ ఎంటర్టైనర్ కి త్వరలోనే పునాది పడొచ్చని ఇన్సైడ్ న్యూస్. ప్రముఖ రచయిత బెజవాడ ప్రసన్న కుమార్ ఇటీవలే ఈ ఇద్దరికి నెరేషన్ ఇస్తే సింగిల్ సిట్టింగ్ లోనే పాజిటివ్ సిగ్నల్ వచ్చినట్లు తెలిసింది. అయితే దర్శకుడు ఎవరనేది లాక్ కాలేదు. ఈ కాంబో మీద పెట్టుబడి అంటే టాప్ ప్రొడక్షన్ హౌస్లే లైన్లో ఉంటాయి కాబట్టి ఇబ్బంది లేదు. కానీ ముందైతే డైరెక్టర్ని లాక్ చేసుకోవాలి. ప్రసన్న కుమార్ కు మొదటి నుంచి డైరెక్షన్ మీద మనసుంది. నా సామిరంగా తనే చేయాల్సింది కానీ చివరి నిమిషంలో వదులుకొని కేవలం స్క్రిప్ట్ మాత్రం ఇచ్చాడు. మరి ఇప్పుడు రవితేజ నవీన్ కనుక అంగీకారం తెలిపితే బహుశా ఇదే తన డైరెక్షన్ డెబ్యూ కావచ్చు, లేదా వేరొకరికి ఇవ్వచ్చు. ప్రస్తుతానికిది ఇంకా అనౌన్స్మెంట్ స్టేజ్కి రాలేదు. ప్రాథమికంగా ఓకే అనుకున్నారు కానీ ఫైనల్ వెర్షన్ లాక్ అయితే తప్ప పూర్తి వివరాలు బయటికి రావు. ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ, ఈడియట్ చంటిగాడు కలిస్తే తెర మీద జరగబోయే అల్లరి మామూలుగా ఉండదు. కాకపోతే వీళ్ళ ఎనర్జీని పూర్తి స్థాయిలో వాడుకునే టీం కావాలి. రైటర్గా మజాకాతో నిరాశ చెందిన ప్రసన్న కుమార్ ఈసారి రూట్ మార్చి మంచి ఎంటర్టైనర్ రాసుకున్నాడట. మామూలుగా ఏదైనా కథని అంత సులభంగా ఒప్పుకొని నవీన్ పోలిశెట్టికి అంత ఫాస్ట్గా నచ్చిందంటే విషయం పెద్దదే అయి ఉంటుంది. చూడాలి మరి ఎప్పుడు ఓకే అవుతుందో. నాని ప్యారడైజ్ దారి ఎటో వెళ్తుంది. ది ప్యారడైజ్ సినిమాలో మోహన్ బాబుతో పాటు బాలీవుడ్ స్టార్ రాఘవ్ జియాల్ నటిస్తున్న విషయం తెలిసిందే. నేచురల్ స్టార్ నాని హీరోగా బ్యాక్ టు బ్యాక్ హిట్స్ పడ్డాయి. గత ఏడాది సరిపోదా శనివారం, ఈ ఏడాది 3 సినిమాలతో సక్సెస్ ను తన ఖాతాలో వేసుకున్న నాని అంతకుముందు దసరా, హాయ్ నాన్న సినిమాలతోనూ మెప్పించారు. వరుస సక్సెస్లతో జోష్ మీదున్న నాని తదుపరి సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. శ్రీకాంత్ ఓదెలా దర్శకత్వంలో నాని హీరోగా రూపొందుతున్న ది ప్యారడైజ్ సినిమా కోసం ఫ్యాన్స్ మాత్రమే కాకుండా అన్ని వర్గాల ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్యారడైజ్ సినిమాపై రోజు రోజుకు అంచనాలు పెంచుతూ వస్తున్నారు. ఇటీవల మోహన్ బాబు లుక్ ను రివీల్ చేయడంతో సినిమాను వార్తల్లో ఉంచిన దర్శకుడు శ్రీకాంత్ ఓదెలా ఇప్పుడు ఏకంగా హాలీవుడ్ స్టార్ రాన్ రెనాల్డ్స్ తో చర్చలు జరపడం ద్వారా పాన్ ఇండియా రేంజ్ లో ఈ సినిమా గురించి చర్చ జరిగేలా చేశాడు. నాని హీరోగా ది ప్యారడైజ్ సినిమాలో మోహన్ బాబుతో పాటు బాలీవుడ్ స్టార్ రాఘవ జియాల్ నటిస్తున్న విషయం తెలిసిందే. వీరిద్దరూ మాత్రమే కాకుండా హాలీవుడ్ స్టార్ కాస్ట్ ను సైతం ఈ సినిమాలో ఇన్వాల్వ్ చేయడం ద్వారా సినిమా స్థాయిని పెంచాలని దర్శకుడు శ్రీకాంత్ ఓదెలా భావిస్తున్నాడు. అందుకు తగ్గట్టుగానే హాలీవుడ్ స్టార్ రాన్ రెనాల్డ్స్ తో సుదీర్ఘ చర్చల అనంతరం ఆయన నుంచి గ్రీన్ సిగ్నల్ లభించిందట. ఆయన ఈ సినిమా కోసం దాదాపుగా 20 నుంచి 30 రోజుల కాల్ షీట్స్ ఇస్తారని ఒప్పుకున్నాడట. భారీ పారితోషికంతో పాటు ఇతర అలవెన్స్ లు ఆయనకు ఏర్పాటు చేయాల్సి ఉంటుందట. అతి త్వరలోనే ది ప్యారడైజ్ సినిమా షూటింగ్ లో ఆయన పాల్గొనే అవకాశాలు ఉన్నాయంటూ వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాలో రాన్ రెనాల్డ్స్ నటించడం ద్వారా ఇంగ్లీష్ ప్రేక్షకులు సైతం ది ప్యారడైజ్ వైపు చూసే అవకాశాలు ఉన్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. శ్రీకాంత్ ఓదెలా దర్శకత్వంలో నాని సినిమాలను ఈ మధ్య కాలంలో పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయడానికి నిర్మాతలు ప్రయత్నిస్తున్నారు. కొన్ని సినిమాలను హిందీ, ఇతర సౌత్ ఇండియన్ భాషల్లో విడుదల చేయడం జరిగింది. కానీ తెలుగులో తప్ప మరే భాషలోనూ నాని సినిమాలు మినిమం వసూళ్లు నమోదు చేయలేకపోయాయి. దాంతో నాని పాన్ ఇండియా ఆశలు వదులుకున్నాడు. నాని హీరోగా చేస్తున్న సినిమాలు తెలుగు వరకే విడుదలవుతున్నాయి. మళ్ళీ ఇప్పుడు నాని పాన్ ఇండియాను మించి పాన్ వరల్డ్ వైపు అడుగులు వేస్తున్నట్లు అనిపిస్తోంది. హాలీవుడ్ స్టార్ ఈ సినిమాలో నటించడం ద్వారా ఇండియన్ భాషల్లోనే కాకుండా అంతకు మించి అన్నట్లుగా ఈ సినిమా విడుదలైనా ఆశ్చర్యం లేదు. అందుకే రాన్ రెనాల్డ్స్ ఈ సినిమాలో నటించబోతున్న నేపథ్యంలో నాని ప్యారడైజ్ దారి ఎక్కడ నుంచి ఎక్కడికి వెళ్తుందో అనే చర్చ మొదలైంది.
మెగాస్టార్ చిరంజీవి హీరోగా శ్రీకాంత్ వదిలా మూవీ దసరా తర్వాత వెంటనే పలు సినిమాలకు ఆఫర్లు వచ్చిన పలువురు హీరోలు టచ్ లోకి వచ్చిన శ్రీకాంత్ వదిలా మాత్రం తదుపరి సినిమాను సైతం నానితోనే చేయాలని పట్టుదలతో 3 ఏళ్లు వెయిట్ చేసి ఈ సినిమాను మొదలు పెట్టాడు. వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ది పారడైజ్ మూవీ ఫలితంను బట్టి ఆయన తదుపరి సినిమాలు ఉండే అవకాశం ఉంది. సినిమా ప్రారంభం అయినప్పటి నుంచి నాని సినిమాలకు గతంలో ఎప్పుడు లేని విధంగా ఈ సినిమాకు బజ్ క్రియేట్ అయింది. నాని సినిమా తర్వాత శ్రీకాంత్ ఓదిలా తన తదుపరి సినిమాను చిరంజీవితో చేస్తాడని అధికారికంగా ప్రకటన వచ్చింది. కానీ ఈ మధ్య ఆ సినిమా గురించి ఎలాంటి అప్డేట్ లేదు. పారడైజ్ సినిమా తర్వాత చిరంజీవితో శ్రీకాంత్ ఓదిలా సినిమా ఉందా లేదా అనేది వచ్చే ఏడాది క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. కాంతారా స్టార్ తో టాలీవుడ్ వర్సెస్ బాలీవుడ్. కాంతారా చాప్టర్ 1 సినిమాతో 2025లో ఇండియాలోనే బిగ్గెస్ట్ గ్రాసర్ ను కొట్టిన రిషబ్ శెట్టి ఇప్పుడు నేషనల్ స్టార్ అయ్యాడు. కేజీఎఫ్ యష్ తర్వాత కన్నడ ఇండస్ట్రీ నుంచి మరో పాన్ ఇండియా స్టార్ దొరికేశాడు. ఇప్పుడు రిషబ్ నెక్స్ట్ స్టెప్ ఏంటి అనేది హాట్ టాపిక్ గా మారింది. అతనితో సినిమా చేసేందుకు అన్ని ఇండస్ట్రీలు పోటీ పడుతున్నాయి. ఈ పోటీలో ఇప్పుడు టాలీవుడ్ బాలీవుడ్ నువ్వా నేనా అన్నట్లు తలపడుతున్నాయి. కాంతారా 1 ప్రమోషన్ల టైంలోనే రిషబ్ శెట్టి ఒక క్లారిటీ ఇచ్చాడు. తన తదుపరి సినిమా టాలీవుడ్ సెన్సేషన్ ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో జై హనుమాన్ ఉంటుందని స్వయంగా ప్రకటించాడు. దీంతో సౌత్ డైరెక్టర్లు ఇద్దరు కలిసి మరో మైథలాజికల్ వండర్ క్రియేట్ చేస్తారని ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోయారు. అయితే ఈ రేసులో బాలీవుడ్ సైలెంట్ గా లేదు. వాళ్ళు రిషబ్ కోసం మరో భారీ ప్రాజెక్టు సిద్ధం చేశారు. అదే ఛత్రపతి శివాజీ మహారాజ్ బయోపిక్ ది ప్రైడ్ ఆఫ్ భారత్. కాంతారా లాంటి రూటెడ్ సినిమా తీసిన హీరోతో శివాజీ లాంటి ఐకానిక్ క్యారెక్టర్ చేస్తే నార్త్ బెల్ట్ లో సినిమా రేంజ్ వేరేలా ఉంటుందని వాళ్ళ ప్లాన్. ఇక్కడ అసలు కన్ఫ్యూజన్ మొదలైంది. రిషబ్ మాట ప్రకారం జై హనుమాన్ ముందు మొదలవ్వాలి. కానీ బాలీవుడ్ మీడియాలో మాత్రం ది ప్రైడ్ ఆఫ్ భారత్ షూటింగ్ రోలింగ్ కు రెడీ అయిపోయిందని గట్టిగా టాక్ నడుస్తోంది. అంతేకాదు అందులో ఔరంగజేబు పాత్ర కోసం వివేక్ ఒబెరాయ్ కూడా ఫైనల్ చేశారని వార్తలు వస్తున్నాయి. ఇది ప్రశాంత్ వర్మ టీమ్ ను రిషబ్ ఫ్యాన్స్ ను డైలమాలో పడేసింది. ఇప్పుడు రిషబ్ ముందున్నది కేవలం మైథాలజీనా బయోపికా అనే చాయిస్ కాదు. ఇది టాలీవుడ్ వర్సెస్ బాలీవుడ్ చాయిస్ గా మారింది. తాను పబ్లిక్ గా మాట ఇచ్చిన టాలీవుడ్ ప్రాజెక్ట్ ను మొదలు పెడతాడా లేక తన పాన్ ఇండియా ఇమేజ్ ను నార్త్ లో మరింత స్ట్రాంగ్ చేసుకోవడానికి బాలీవుడ్ వైపు అడుగులేస్తాడా అనేది ఆసక్తికరంగా మారింది. ఈ 2 పాత్రలకు దేశవ్యాప్తంగా విపరీతమైన ఎమోషనల్ కనెక్షన్ ఉంది. రెండిటికి రిషబ్ నుంచి భారీ డెడికేషన్ ట్రాన్స్ఫర్మేషన్ అవసరం. వీటిని ఒకేసారి షూట్ చేయడం అసాధ్యం. మరి ఈ టగ్ ఆఫ్ వార్ లో రిషబ్ ఏ ఇండస్ట్రీకి ముందు ఓటు వేస్తాడో తెలియాలంటే మరికొంతకాలం ఆగాల్సిందే. ఫౌజీ సెట్ లో ఫన్నీ సీన్, ప్రభాస్ షాక్. ఆ మేకప్ లో ఉన్న రాహుల్ ని చూసి ప్రభాస్ ఒక్కసారిగా షాక్ అయ్యాడట. రాహుల్ మీరా? అప్పుడు చాలా క్యూట్ గా ఉండేవారు, ఇప్పుడు ఇలా ఉన్నారేంటి అంటూ ఆశ్చర్యపోయాడట. యాక్టర్ గా కెరీర్ స్టార్ట్ చేసి చీ లాసౌతో సెన్సేషనల్ అవార్డు విన్నింగ్ డైరెక్టర్ గా మారిన రాహుల్ రవీంద్రన్ ఇప్పుడు మళ్ళీ యాక్టింగ్ లో ఫుల్ బిజీ అయ్యాడు. ఒకవైపు తన డైరెక్షన్ లో రష్మికతో ది గర్ల్ ఫ్రెండ్ సినిమాను నవంబర్ 7న రిలీజ్ కు రెడీ చేస్తూనే మరోవైపు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో కలిసి ఫౌజీ సినిమాలో నటిస్తున్నాడు. ఈ క్రేజీ కాంబో గురించి రాహుల్ రీసెంట్ గా ఒక ఫన్నీ ఇన్సిడెంట్ షేర్ చేసుకున్నాడు. హను రాఘవపూడి డైరెక్షన్ లో వస్తున్న ఫౌజీ షూటింగ్ లో రాహుల్ ఇప్పటికే 3 రోజులు పాల్గొన్నాడు. అందులో ఒక రోజు ప్రభాస్ తో కాంబినేషన్ సీన్ ఉందట. అయితే ఈ సినిమా కోసం రాహుల్ క్యారెక్టర్ లుక్ చాలా డిఫరెంట్ గా ఉంటుందని, తెల్ల జుట్టు తెల్ల గడ్డంతో కనిపించాల్సి వచ్చిందని చెప్పాడు. షూటింగ్ స్పాట్ లో ప్రభాస్ ను కలవగానే రాహుల్ హాయ్ చెప్పాడట. ప్రభాస్ కూడా తిరిగి హాయ్ చెప్పాడు. ఆ తర్వాత ఇద్దరు కలిసి సీన్ పూర్తి చేశారు. అంతా అయిపోయాక ప్రభాస్ డైరెక్టర్ హను దగ్గరికి వెళ్లి
ఆయన్ను ఎక్కడో చూసినట్టుంది కానీ గుర్తుపట్టలేకపోతున్నా అని అడిగాడట. అప్పుడు హను నవ్వుతూ ప్రభాస్ను రాహుల్ దగ్గరకు తీసుకొచ్చి ఇతను నా ఫస్ట్ సినిమా అందాల రాక్షసి హీరో రాహుల్ రవీంద్రన్ అని పరిచయం చేశాడట. ఆ మేకప్ లో ఉన్న రాహుల్ ను చూసి ప్రభాస్ ఒక్కసారిగా షాక్ అయ్యాడట. రాహుల్ మీరా? అప్పుడు చాలా క్యూట్ గా ఉండేవారు, ఇప్పుడు ఇలా ఉన్నారేంటి అంటూ ఆశ్చర్యపోయాడట. వెంటనే తేరుకొని గుర్తుపట్టినందుకు సారీ, ఏమీ అనుకోకండి అని ప్రభాస్ చాలా స్వీట్ గా చెప్పాడని రాహుల్ అన్నాడు. ఈ ఇన్సిడెంట్ చూస్తే క్యారెక్టర్ కోసం రాహుల్ ఎంతలా ట్రాన్స్ఫార్మ్ అయ్యాడో, ఆ మేకప్ ఎంత పర్ఫెక్ట్ గా ఉందో అర్థమవుతోంది. ఒకవైపు ది గర్ల్ ఫ్రెండ్ లాంటి ఇంటెన్స్ లవ్ స్టోరీని డైరెక్ట్ చేస్తూ, మరోవైపు ఫౌజీలో ఇంత డిఫరెంట్ లుక్ తో యాక్ట్ చేస్తూ రాహుల్ తన మల్టీ టాలెంట్ ను ప్రూవ్ చేసుకుంటున్నాడు. ప్రభాస్ లాంటి గ్లోబల్ స్టార్ కూడా గుర్తుపట్టలేనంతగా మేకోవర్ అవడం అనేది యాక్టర్ గా రాహుల్ డెడికేషన్ ను చూపిస్తోంది. మరి ఆ సినిమా ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి. సంక్రాంతి ఫైట్ నుంచి ఒకరు అవుట్, పర్ఫెక్ట్ స్ట్రాటజీ. అందుకే సంక్రాంతి గొడవకు వారం గ్యాప్ ఇచ్చి జనవరి 23న లాక్ చేశారు. ఇది చాలా స్మార్ట్ మూవ్, ఎందుకంటే ఆ తర్వాత జనవరి 26 రిపబ్లిక్ డే సోమవారం వస్తుంది. కాలీవుడ్ స్టార్ సూర్య తన కెరీర్ ను ఇప్పుడు చాలా పగడ్బందీగా ప్లాన్ చేసుకుంటున్నాడు. కంగువా లాంటి భారీ ప్రయోగం తర్వాత ఒకవైపు తెలుగు డైరెక్టర్ వెంకీ అట్లూరితో తన 46వ సినిమా చేస్తూ టాలీవుడ్ కు దగ్గరవుతున్నాడు. మరోవైపు తనదైన స్టైల్లో కంటెంట్ ఓరియంటెడ్ సినిమాలు కూడా లైన్ లో పెడుతున్నాడు. ఈ లిస్ట్ లోని ముఖ్యమైన సినిమా కరుప్ప. ఆర్జే బాలాజీ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాపై కోలీవుడ్ తో పాటు తెలుగులోనూ మంచి అంచనాలున్నాయి. ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ డేట్ పై ఒక ఇంట్రెస్టింగ్ బజ్ బయటకు వచ్చింది. కరుప్పు టీం ఈ సినిమాను 2026 జనవరి 23న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తోందట. ఈ డేట్ వెనుక ఒక పర్ఫెక్ట్ స్ట్రాటజీ ఉంది. సాధారణంగా జనవరి అంటే అందరూ సంక్రాంతి ఫైట్ గురించి ఆలోచిస్తారు. కానీ 2026 సంక్రాంతికి బాక్సాఫీస్ వద్ద పెద్ద రణరంగమే జరుగుతుంది. ప్రభాస్ రాజాసాబ్, చిరంజీవి మన శంకర వరప్రసాద్ గారు, విజయ్ జన నాయకుడు, రవితేజ RT-76, నవీన్ పోలిశెట్టి అనగనగా ఒక రాజు, ఇలా పెద్ద లిస్టే ఉంది. ఇంత హెవీ కాంపిటీషన్ మధ్యలో రావడం కంటే కాస్త ఆగడం బెటర్ అని సూర్య టీం భావించినట్లుంది. అందుకే సంక్రాంతి గొడవకు వారం గ్యాప్ ఇచ్చి జనవరి 23న లాక్ చేశారు. ఇది చాలా స్మార్ట్ మూవ్, ఎందుకంటే ఆ తర్వాత జనవరి 26 రిపబ్లిక్ డే సోమవారం వస్తుంది. అంటే సినిమాకు శుక్ర, శని, ఆదివారాలతో పాటు సోమవారం హాలిడే కూడా కలిసి వచ్చి ఏకంగా 4 రోజుల లాంగ్ ఓపెనింగ్ వీకెండ్ దొరుకుతుంది. సంక్రాంతికి ఉన్న పోటీ రిపబ్లిక్ డేకి ఉండదు, కానీ ఫెస్టివల్ హాలిడే అడ్వాంటేజ్ మాత్రం దొరుకుతుంది. అంటే ఎలాంటి పోటీ లేకుండా సోలోగా ఫెస్టివల్ కలెక్షన్లు కొల్లగొట్టే ప్లాన్ ఇది. ఆర్జే బాలాజీ సినిమాలు, మూకుత్తి అమన్, వీట్ల విశేషం లాంటి సినిమాలు చేశాడు. సాధారణంగా అతని సినిమాలు కంటెంట్ బలంగా ఉండి మౌత్ టాక్ తో క్రేజ్ అందుకుంటాయి. అలాంటి దర్శకుడి సినిమాకు ఈ 4 రోజుల లాంగ్ వీకెండ్ దొరకడం అనేది జాక్పాట్ లాంటిది. మొత్తానికి సూర్య ఒకవైపు పాన్ ఇండియా మార్కెట్ కోసం కష్టపడుతూనే మరోవైపు తన సినిమాలకు ఇలాంటి స్మార్ట్ రిలీజ్ డేట్స్ ప్లాన్ చేసుకుంటున్నారు. ఈ రిపబ్లిక్ డే స్ట్రాటజీ గనుక వర్కౌట్ అవుతే కరుప్పు సినిమాతో సూర్య మరో సాలిడ్ హిట్ తన ఖాతాలో వేసుకోవడం ఖాయం. ఇదండి ఈరోజు బయోస్కోప్ లో సినీ ముచ్చట్లు. మరొక ఎపిసోడ్ లో మళ్ళీ మీ ముందుంటారు. అంతవరకు టాటా బాబాయ్. దిస్ ఇస్ ఇంద్రజ తోట సైనింగ్ ఆఫ్. Bioscope.